అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సండే రోజు బ్లాగ్ అండి. సండే రోజు ఎర్లీ మార్నింగే 5 o'clockకి ఫ్రెష్ అప్ అయిపోయి పక్కనున్న ట్రయాంగిల్ పార్క్లోకి అయితే వెళ్తున్నానండి. ఈరోజు అయితే ట్రయాంగిల్ పార్క్ బాయ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి మహోత్సవాల్లో ఈరోజు అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారండి. అందుకోసం మార్నింగే వంట కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేసేసారనమాట. అందుకోసం అనేసి పక్కన హెల్పింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి, నేను వెళ్ళేసరికి అందరూ కూడా చక్కగా వెళ్ళి అక్కడ అన్నీ కూడా హెల్ప్ చేస్తున్నారనమాట. చూసారా, ఇదిగోనండి పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా ఇప్పటికే వెళ్ళి ఎవరికి తోచిన హెల్ప్ వాళ్ళైతే చేస్తున్నారు. ఇదిగోండి కూరగాయలు అయితే కట్ చేస్తున్నారనమాట. ముందుగా వంకాయ కట్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ కట్ చేసేస్తున్నారనమాట, చకాచక్ అనేసి. అందరూ కూడా తల ఒక చెయ్యి వేసి అయితే మాత్రం కార్యక్రమాన్ని మాత్రం చాలా 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 సక్సెస్ చేశారండి. హెడ్ కుక్కర్ అయితే చక్కగా వంటలు మేము అన్నీ కూడా రెడీ చేసిస్తే ఆయన అయితే చాలా ఫటాఫట్ ఒక 2 గంటల్లో అయితే ఆయన వంటలన్నీ కూడా కంప్లీట్ చేసేసి వెళ్ళిపోయారండి. అంతేకాకుండా రుచికి మాత్రం ఏమాత్రం కూడా తగ్గకుండా చాలా అమోఘంగా అయితే చేశారండి. చాలా టేస్ట్గా అన్ని ఐటమ్స్ కూడా కుదిరినాయి. అంతే కదండి, భగవంతుని కోసం మనం మనస్ఫూర్తిగా ఏం చేయాలనుకున్నా కూడా ఆ రుచి అంతా కూడా బాగా వస్తుంది కదా భగవంతుని ఆశీర్వాదం వల్ల. చాలా బాగా అయితే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా భోజనాల ఏర్పాట్లు ఏంటి చేసిన, ఈ నవరాత్రుల్లో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాలు, ఈ అన్నదాన కార్యక్రమాలు అన్నీ కూడా చాలా బాగా చేశామని చెప్పి అయితే మెచ్చుకున్నారండి. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎక్కడా తగ్గకుండా అయితే మాత్రం చాలా బాగా పాల్గొన్నారండి. అదిగోండి హెడ్ కుక్ గారు అనమాట, ఆయన అయితే ఆనియన్స్ చకచక్ కట్ చేసేస్తున్నారు. మాకైతే అంత ఫాస్ట్గా కట్ చేయడం అయితే అవ్వలేదన్నమాట. ప్రతి ఒక్కటి కూడా ఇదిగోనండి రెడీ చేసి అయితే పక్కకైతే పెట్టేశారనమాట. రెడీ అయిపోయిన ఐటమ్స్ అన్నీ కూడా వడ్డన గిన్నెల్లోకి అయితే వేసేసి పక్కకైతే పెట్టేశారండి. వీళ్ళు వాళ్ళు అని తేడా లేదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఉత్సాహంగానే పాల్గొన్నారండి. అంటే ఈసారి ఏ గణేష్ నవరాత్రుల్లో ఏది మనం పెట్టినా కూడా, ఏ ప్రోగ్రాం పెట్టినా కూడా చాలా దిగ్విజయంగా సక్సెస్ అవ్వాలి అని చెప్పి మాత్రం అందరూ కూడా చాలా కసిగానే వర్క్ చేశారనమాట. ఎవరు కూడా తగ్గలేదండి. అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ధన రూపంలో అయినా కానీ వస్తు రూపంలో అయినా కూడా చాలా బాగా అయితే సహాయం చేసి ఈ ప్రోగ్రామ్ని అయితే మాత్రం సక్సెస్ చేశారండి. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానండి. అన్నీ కూడా అయిపోయిన తర్వాత అక్కడ వంట అంతా కూడా అయిపోయిన తర్వాత అందరం కూడా వెళ్ళిపోయి అందరం ఫ్రెష్ అప్ అయిపోయి అయితే మాత్రం భోజనాల టైంకి అందరం కూడా వెళ్ళాం అన్నమాట. అప్పటికి 12 o'clock కల్లా భోజనాలు అయితే స్టార్ట్ చేసేసారండి. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా సాదరంగా ఆహ్వానించి, ఇంకా వీళ్ళు వాళ్ళు అనేది ఏం లేదండి, ఎవరు వచ్చినా కూడా నవ్వుతూ ఆహ్వానించి అయితే భోజనం చేయమని చెప్పామన్నమాట. ఇదిగోనండి పిల్లలందరూ కూడా వాడి పేరు అమ్మన్ అనమాట. వాడే అందరినీ కూడా ఉత్సాహపరిచి అందరినీ కూడా ఈ ప్రోగ్రామ్స్ గణేష్ నవరాత్రులు చేయడానికి అయితే అందరినీ కూడా సమాయత్తం అయితే చేశాడనమాట. ఇదిగోనండి ఐటమ్స్ అయితే రవ్వ కేసరి, పులిహోర, వెజ్ బిర్యానీ, కచంబరి, వంకాయ బఠానీ కూర, ఆలు మిల్ మేకర్ కర్రీ, సాంబారు, రైస్, పెరుగు, కొబ్బరి పచ్చడి అయితే చేశారనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా వచ్చిన వాళ్ళందరికీ కూడా నవ్వుతూ అయితే వడ్డన్ చేశారండి. వడ్డన్లు మేము అనుకున్న దానికన్నా కూడా చాలా బాగా మెగా సక్సెస్ అయిందనే చెప్పాలండి. ఈ ఈవెంట్ అయితే మాత్రం మేమందరం కూడా ఫస్ట్ టైమేనండి ఇలా చేయడం అయితే మాత్రం చాలా ఈ మరింత రెట్టింపు ఉత్సాహంతో అయితే మాత్రం అయితే వచ్చే సంవత్సరం కూడా చేయాలి అని మాత్రం అందరం డిసైడ్ అయ్యామన్నమాట అండి. వంటలు ఎలా ఉన్నాయి అన్నది వాళ్ళ మాటల్లోనే వినండి.
ఎలా ఉన్నాయండి ఐటమ్స్ అన్ని? బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు చెప్పండి. బాగున్నారా? బాగున్నాయి, చాలా బాగున్నాయి. విన్నారు కదండి, అందరూ కూడా చాలా చాలా బాగున్నాయి, రుచి అయితే మాత్రం చాలా బాగుంది వంటలు అన్నీ కూడా అని చెప్పి చాలా మెచ్చుకున్నారనమాట. కాలనీలో ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి గణేశుడికి నమస్కరించుకొని భోజన కార్యక్రమంలో అయితే పాల్గొన్నారండి. యాక్చువల్గా ఆ రోజే లడ్డు వేలం కూడా వేద్దామని అనుకున్నాం అనమాట సాయంత్రం నుంచి. అయితే అది చిన్న కారణాల వల్ల అయితే మరుసటి రోజుకి అయితే పోస్ట్పోన్ చేయాల్సి వచ్చిందనమాట. అదే అక్కడ ఆయన అనౌన్స్ చేస్తున్నారండి. ఆయన అనౌన్స్ చేస్తుంటే పక్కనున్న బాబు కూడా నేను కూడా చెప్పేస్తానని చెప్పి చెప్తున్నాడు అనమాట. చూసారు కదండి ఎంతమంది వచ్చారు అన్నది. నేను ఇలాంటి మంచి కార్యక్రమంలో నాకు కూడా ఆ భగవంతుడు పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అదేవిధంగా ఈ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నన్ను కూడా ఒక మెంబర్ కింద ఆహ్వానించి నన్ను కూడా నా చేయి కూడా పడేలా చేసినందుకు వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఈ వీడియో ద్వారాని వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చిరునవ్వుతో పలకరించి అయితే మాత్రం అందరం కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా భోజనం చేసి వెళ్ళేలాగైతే చూసామన్నమాట. వీడియోస్ అయితే చూస్తూ ఉండండి, ఇంకా ఇంట్రెస్టింగ్ ఇవైతే కార్యక్రమాలు అయితే పెట్టామన్నమాట, నిర్వహిస్తున్నాము. రాబోయే వీడియోస్లో మీకు ఇంకా వస్తాయి, అవన్నీ కూడా చూద్దరు. రోజుకొక ఈవెంట్ చెప్పిన అయితే పెట్టుకున్నాం అనమాట అండి. రాబోయే వీడియోస్లో నేను మీకు అన్నీ కూడా మేము గణేష్ నవరాత్రులు ఏ విధంగా చేసుకున్నామో అన్నదైతే మాత్రం ఇంకా వస్తాయి. ఈ వీడియోస్ అయితే చూడండి. లాస్ట్కి అందరూ భోజనం చేసి వెళ్ళిన తర్వాత మేమందరం కూడా చక్కగా భోజనాలు అయితే చేసామండి. నిజంగా చెప్తున్నానండి, చాలా 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 బాగా చేశారు. పెట్ కుక్కర్ అయితే భగవంతుడి ప్రసాదం కదండి, ఆ రుచి మరింత రెట్టింపు అయితే అయిందండి నిజంగానే. అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన ఫుడ్ అయితే వేస్ట్ చేయలేదండి, అదంతా కూడా ప్యాక్ చేసేసి పూర్ పీపుల్కి అయితే పంపించేసామన్నమాట అండి. ఏమీ మిగలలేదండి లాస్ట్కి అయితేను. అందరికీ కూడా చాలా సంతృప్తిగా అయితే మాత్రం భోజనం అన్నదాన కార్యక్రమం అయితే నిర్వహించామని చాలా సంతోషపడ్డామండి ప్రతి ఒక్కళ్ళం కూడా. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇంచుమించు 3:30 వరకు కూడా లేదు అనకుండా మాత్రం బిస్తర వేసి వడ్డించారండి. ఇదిగోనండి, ఈయనైతే వైజాగ్ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ గారండి. మా కాలనీలో ఉంటారనమాట. ఆయన మా పక్క వీధిలోనే ఉంటారనమాట. ఆయన అయితే లాస్ట్గా వచ్చి వారిని అయితే దర్శనం చేసుకొని ప్రసాదం అయితే స్వీకరించారనమాట. చాలా బాగా చేశారని మెచ్చుకున్నారనమాట. ఇదిగోనండి, ప్యాకింగ్స్ అయితే చేసేసామన్నమాట. లాస్ట్లో మిగిలిపోయిన ఐటమ్స్ పడే అక్కర్లేకుండా చక్కగా ప్యాకింగ్ చేసి పూర్ పీపుల్కి అయితే పిల్లలు వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసేసి వచ్చేసారనమాట. చాలా సంతృప్తినిచ్చే ఇలాంటి కార్యక్రమాలు మా కాలనీలో ఇంకా ఇంకా జరగాలని చెప్పి కోరుకుంటున్నానండి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
అక్కడ నేను ఆకు ఎందుకు అలా మడత పెడతానని అనుకుంటున్నారండి. అందులో ఏమీ లేని దానికి రైస్ పెట్టడానికి పెట్టేసిన తర్వాత ఫోల్డ్ చేయడానికి అయితే వీలు అవ్వట్లేదు అనమాట. అందుకని ముందుగానే ఆకునైతే ఫోల్డ్ చేసేసి రైస్ అయితే పెట్టి ఈజీగా ఫోల్డింగ్ అయిందనమాట అండి. అందుకోసమనే ఆకులో ముందుగానే ఫోల్డ్ చేసుకున్న తర్వాత రైస్ అయితే వేయవలసి వచ్చిందనమాట. అదే ఇంకేం కాదండి. అదేవిధంగా అక్కడ పడేసిన ఆకులు, వాటర్ ప్యాకెట్స్ అవన్నీ కూడా పిల్లలే లాస్ట్లో మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసి అన్నీ కూడా నీట్గా చేసేసి పెట్టేశారనమాట అండి. ఎక్కడ ఎవరికి కూడా వీధిలో చిరాకు అనిపించకుండా చక్కగా మళ్ళీ అంతా కూడా శుభ్రం చేసేసారనమాట. అంతే కదండి, మనం ఏ పని చేసినా కూడా నీట్గా చేస్తే మరొకసారి మనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కదండి. లేకపోతే మనం పాడు చేసి వెళ్తే కనుక అయ్యో ఏంటి లాస్ట్ టైం ఇలా చేశారు మళ్ళీ ఎందుకు వద్దు అనే అవకాశం ఉంటుంది కదండి. అందుకని అలా అనిపించుకోకుండా మొత్తం అన్నీ కూడా చాలా నీట్గా అయితే చేసేసి మళ్ళీ వెళ్ళామన్నమాట ప్రతి ఒక్కళ్ళం కూడా. അതുകൊണ്ട് ఆల్మోస్ట్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఎక్కడా కూడా లేదు అని అనిపించుకోకుండా అయితే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం అయితే చాలా బాగా చేసామండి. లాస్ట్లో మా హ్యాపీనెస్ మా మాటల్లోనే వినండి, సక్సెస్ అనే మాట. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నాదొక ఛానల్ ఉందని చెప్పి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.